వస్తున్నాడు డెఫినెట్గా ఈ సినిమా నుంచి. అది నాకు భయంకరమైన మామూలు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ హోప్ ద ఫిల్మ్ షుడ్ డూ వెల్ అండ్ హీ షుడ్ గో టు ద నెక్స్ట్ లెవెల్. సో ఇక శ్రీలీల గురించి చెప్పాను నేను, యూఆర్ గోయింగ్ టు బి నెక్స్ట్ బిగ్ థింగ్ అని. అయిందా లేదా? సో ఐఎమ్ వెరీ 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 హ్యాపీ ఫర్ యూ లీలా. ఇకపోతే ఇందాక మా ఆల్రౌండర్ ఆది ఎదురుకొచ్చినాడు. ఎలా మాట్లాడతావే బాబు, అసలు అర్థం కావట్లేదు. మొత్తం అంతా ఎంతమందికి ఆల్ ది బెస్ట్, సారీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పావు. ఎక్కడ లాస్ట్ ఇయర్ మొదల దగ్గర నుంచి నెక్స్ట్ ఇయర్ దాకా మొత్తం అందరికీ. మైక్ టైసన్, థ్యాంక్ యూ ఆది. అండ్ మంగ్లీ, ఖచ్చితంగా చెప్పక్కలేదు, యూఆర్ టూ గుడ్. అండ్ కంగ్రాచులేషన్స్. సారీ ఐ ఫర్గాట్ యువర్ నేమ్. మోనికా, సారీ మోనికా, షార్ట్ మెమరీ అనుకో. ఇక మర్చిపోను. బేసిక్గా ఆడవాళ్ళ పేర్లు అసలు మర్చిపోను నేను, సారీ. సో కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. ఇక ఈ సినిమాకి వద్దాం. కార్తీక్ గురించి చెప్పేసి రెండు చోట్ల కేర్ దిగు. వీళ్ళు కొత్తగా ఉన్నారు కదా నాకు. సో ఫర్ ద ఫస్ట్ టైం కావ్యతో చేయటం, కావ్య తాపర్తో. దీంట్లో మళ్ళీ కావ్య తాపన్ కూడా ఇంతకుముందు చూసిన కావ్యాన్ని వేరు, ఈ సినిమాలో చూసే కావ్యాన్ని వేరు. సూపర్ ఇట్. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఆ క్యారెక్టర్ భలే నచ్చింది నాకు. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ కావ్య. యూ షుడ్ హ్యావ్ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్, ఐఎమ్ వెరీ ష్యూర్. ఇక ఇతని పేరు ఎప్పుడు నాకు డేవ్ డెంజా, దేవ్ జెండ్. ఇందాక ఎక్కడ ఉందంటే ఎక్కడో అకాడమీ అవార్డ్ ఫంక్షన్ ఉంది చూడు, అలా మాట్లాడుతున్నాడు ఇందాక. బట్ ఐ విష్ సీరియస్లీ, ఐ స్ట్రాంగ్లీ విష్, జోక్స్ అపార్ట్, నువ్వు ఆ లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. ఇంకా అవసరాలు శ్రీనివాస్తో ఫస్ట్ టైము. బేసిక్గా ఇంట్రాక్షన్ బాగా తక్కువ, కానీ చాలా తక్కువ సెన్సిబుల్ పీపుల్లో వన్ ఆఫ్ ద సెన్సిబుల్ పర్సన్ ఇతను. అంటే బేసిక్గా నాకు బుర్ర తక్కువతో అసలు చాలా వెరీ వెరీ సెన్సిబుల్. మన నవదీప్ వస్తానని రాలేదు ఏంటో మరి. నవదీప్ మిస్ అయ్యాడు. నవదీప్ ఉంటే కూడా చాలా బాగుండేది. ఓకే అలాంటి చెప్పకూడదు. సో ఇంకా ఉన్నాయి ఇంకా